తరతరాలుగా వస్తున్న ఈ పండుగనైతే పెద్ద వేడుకగా కూడా జరుగుతున్న పరిస్థితి అయితే మనకి అంతా కూడా కనపడుతుంది. ప్రస్తుతం మనం ఏదైతే సాంస్కృతిక రాజధాని అయిన రాజమహేంద్రవరంలో మనం ఉన్నాం. శ్రీ రాజమహేంద్రవరంలో శ్రీ అష్టలక్ష్మి నారాయణ సమేత ఆలయంలో మనం ప్రస్తుతం ఉన్నాం. అయితే ఈ ఆలయంలో వేకువజాము నుంచి కూడా భక్తులు ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున తరలిస్తున్న నేపథ్యం అయితే ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. అదేవిధంగా ఈ ఆలయంలో అమ్మవారు అష్టలక్ష్ములు కొలువై ఉన్న నేపథ్యంలో ఇక్కడ సామూహిక వరలక్ష్మి వ్రతాలు కూడా ఇక్కడ నిర్వహిస్తారు. వేకువజాము నుంచి కూడా ఈ ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులంతా కూడా ఈ సామూహిక వరలక్ష్మి వ్రతాల్లో పాల్గొన్న సందర్భం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఆలయానికి సంబంధించిన విశిష్టత, అదేవిధంగా వరలక్ష్మి వ్రతం యొక్క ప్రాధాన్యత గురించి ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. స్వామి, ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటి? అదేవిధంగా ఈ వరలక్ష్మి వ్రతానికి సంబంధించి తెలుగువారి సాంప్రదాయంగా వస్తున్న పండుగ ఇది. వరలక్ష్మి వ్రతం ఆచరించడం వల్ల వారి కుటుంబానికి జరుగుతున్న ఎటువంటి మేలు జరుగుతుంది? జ్యేష్ఠమన్నారాయణ, మనకి రాజమహేంద్రవరం మెయిన్ రోడ్ వంకాలవారి వీధిలో వేయించేసినటువంటి శ్రీ అష్టలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీనారాయణ భగవద్ దివ్య సన్నిధిలో శ్రీ శ్రీనివాస ఆర్యవేశ అన్నదాన సమితి, శ్రీ వెంకటేశ్వర ఆర్యవేశ్య భజన సమాజం కమిటీ వారి ఆధ్వర్యంలో మనకి ప్రతి ఏడు కూడా శ్రావణ మాసోత్సవ కార్యక్రమాలు కూడా మనకి నిర్వహించడం జరుగుతాం. శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రత శుక్రవారంగా కూడా మనం పెద్దలు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మనం ఈ యొక్క వరలక్ష్మి వ్రత శుక్రవారాన్ని ఆచరించుకుంటూ కూడా వస్తూ కూడా మనం ఈ గుడి, ఈ సన్నిధి లక్ష్మీనారాయణ అష్టలక్ష్మి కూడా ప్రతిష్టాపన అయ్యి సుమారు 25 ఏళ్ళు అవుతోంది. ప్రతి వరలక్ష్మి వ్రత రోజునాడు కూడా లక్ష కుంకుమార్చన పూజా కార్యక్రమాన్ని మనం జరిపిస్తాము. ఈ యొక్క లక్ష కుంకుమార్చన పూజా కార్యక్రమం జరుపుకోవడం వల్ల, మన ఇంట్లో వరలక్ష్మి వ్రత పూజా కార్యక్రమం జరుపుకోవడం వల్ల కూడా ఆ యొక్క లక్ష్మీదేవి అనుగ్రహం చేత, నారాయణ స్వామి అనుగ్రహం చేత, అష్టలక్ష్మి అనుగ్రహం చేత కూడా మన ఇంట్లో కూడా ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలు ఉంటూ వ్యాపారాలను, ఉద్యోగాలను మరింత అభివృద్ధి సాధిస్తూ మన ఇష్టకామ్యాలు అంటే మన కోరికలు, మనో అభీష్టాలు, మన మనసులో ఉన్న సంకల్పాలన్నీ కూడా అమ్మవారు తీర్చుతుందని చెప్పి పెద్దల దగ్గర నుంచి వస్తున్న విషయం. అందులోని లక్ష్మీదేవికి కేవలం నమస్కారం చేస్తే చాలట. అయ్యో, పిల్లవాడికి నేను ఇవ్వాల్సినంత ఇచ్చానా అని బెంగపడుతుంది. దేనికి బెంగ అంటే పిల్లవాడు అడిగినవి ఇచ్చానా లేదా అని చెప్పి అమ్మ అనుకుంటూ ఉంటుందట. అటువంటి మహాపర్వదినం వరలక్ష్మి వ్రత శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈరోజు మనం ఇంట్లో చేసుకునే వ్రతం కూడా ఎంతో చాలా మహిమాన్వితమైంది. ప్రధానంగా ఆడవాళ్ళకి సౌభాగ్యాన్ని పెంచేది కాబట్టి చాలా విశేషమైంది. ఈరోజు ఇళ్ళలో అయినా గుళ్ళో ఎన్నెన్నో విశేషంగా కుంకుమార్చన పూజలు జరుగుతూ ప్రసాదాలు కూడా విశేషంగా కూడా చేసుకుంటూ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అలాగే మన అష్టలక్ష్మి దేవాలయంలో కూడా కమిటీ వారు శ్రీ శ్రీనివాస ఆర్యవేశ అన్నదాన సమితి, శ్రీ వెంకటేశ్వర ఆర్యవేశ భజన కమిటీ వారి ఆధ్వర్యంలో మా అర్చకుల ద్వారా కూడా వచ్చే శుక్రవారం, శ్రావణ శుక్రవారం పౌర్ణమి కలిసి వచ్చింది మనకి. ఆ రోజున స్వామివారికి ముందుగా సామూహిక కుంకుమార్చన పూజలు జరిపించి తరువాత స్వామివారికి ప్రతి పౌర్ణమికి కూడా మనకి స్వామివారిలో కళ్యాణోత్సవ సేవా కార్యక్రమం ఉంటుంది. అమ్మవారిది ఉత్తర బల నక్షత్రం సందర్భంగా కూడా అమ్మవారికి అభిషేకాలు ఉంటాయి. మళ్ళీ మనకి అభిషేకాలు సెప్టెంబర్ 12 ఉంటాయి. కాబట్టి అవకాశం చేసుకొని నలుగురు కూడా వచ్చి నలుగురికి చెప్పి తీసుకొచ్చి మీతో పాటుగా అందరికీ కూడా స్వామివారి అమ్మవార్ల అనుగ్రహం మనందరం కూడా పాత్రలయ్యి అష్టైశ్వర్యాలు పొందుతూ కూడా సెలవు తీసుకుందాం. గోవింద అలాగే అమ్మవారికి కలశ స్థాపన చేస్తారు ఈరోజు ప్రత్యేకంగా. దాని యొక్క ప్రత్యేకత ఏంటి? అలాగే రెండో శుక్రవారమే ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి, అలాగే ఈ మాసంలో శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణానికి ఒక ప్రత్యేకత. మనకి వరలక్ష్మి వ్రత శుక్రవారంలో ప్రత్యేక కలశ స్థాపన ఎందుకు చేస్తామంటే, లక్ష్మీదేవి ఫోటో ఉన్నా, రూపున్నా, ఎన్ని ఉన్నా సరే బింబం అంటే విగ్రహం తర్వాత అత్యంత విలువైంది కుంభం అంటే కలశ పెట్టి అందులో నీళ్లు ఉంచి గంధం వేసి అక్షతలు వేసి మామిడి కొమ్మ పెట్టి కొబ్బరికాయ పెట్టి మళ్ళీ జాకెట్ మొక్క పెట్టి బొట్టు పెట్టి మనం కూడా కలశకి చేస్తాం. కలశలోని లక్ష్మీదేవిని నేరుగా ఆవాహన చేసుకొని షోడశోపచార పూజను చేసుకుంటాం. మనకి శ్రావణ శుక్రవారాలు 4, 3, 5 వస్తున్నప్పటికీ కూడా పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి శుక్రవారంగా ప్రధానంగా చెప్పుకుంటూ కూడా ఈ యొక్క వ్రతాన్ని చేసుకుంటూ ఉంటాం. అది యొక్క వ్రతం యొక్క విశేషం. ఈ వ్రతం చేయడం వల్ల అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయని చెప్పి పెద్దల నుంచి మనకి చెప్తూ వస్తూ ఆచరిస్తూ ఉన్నాం. అది ఒక చాలా విశేషమైన కార్యక్రమం అది. అలాగే ప్రతి శ్రావణ మాసంలో పౌర్ణమి విశేషం ఏంటంటే
శ్రావణ పౌర్ణమి నాడు శ్రవణ నక్షత్రం పడుతుంది. శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి అంటే స్వామి నక్షత్రం ఈ యొక్క పౌర్ణమి నాడు పడుతుంది కాబట్టి ఆ పౌర్ణమి చాలా విశేషమైంది. అంటే లక్ష్మీదేవి కూడా ప్రీతికరమైన మాసం కాబట్టి శ్రావణ పౌర్ణమి చాలా విశేషమైంది. రాఖీ పౌర్ణమి అంటాం దీన్నే లక్ష్మీ హయగ్రీవ జయంతి ప్రధాన కార్యక్రమం. లక్ష్మీ హయగ్రీవ జయంతికి చేసుకుని తర్వాత మనం అక్క అయితే అక్క, చెల్లి అయితే చెల్లి కూడా రాఖీ కట్టించుకొని రక్ష కోరుకుంటారు. వాళ్ళు మన దగ్గర నుంచి ఆ యొక్క ఆశీర్వచనాన్ని ఇస్తాం, వారికి మనం రక్షగా ఉంటాం. అది శ్రావణ మాస పౌర్ణమి విశేషం. అవకాశం ఉన్నది కూడా ఈ యొక్క విశేష కార్యక్రమం మనం అందరం కూడా జరుపుకుందాం. అవకాశం చేసుకొని ఈ యొక్క విశేష కార్యక్రమం కూడా జరుపుకుంటూ ఉంటూ శ్రావణ మాసం లక్ష్మీదేవి అనుగ్రహానికి ప్రత్యేకించి మనందరం కూడా పాత్రలు అవుదాం. గోవింద గోవింద. బోలో శ్రీ లక్ష్మీనారాయణ భగవాన్ की जय, శ్రీ మహాలక్ష్మి మాతా की जय, బోలో శ్రీ రంగనాథ స్వామి భగవాన్ की जय. అయితే ఈ వరలక్ష్మి వ్రతానికి సంబంధించి కేవలం ప్రత్యేకంగా ఈ మహిళలు సౌభాగ్యం కోసం, అలాగే తమ వంశ అభివృద్ధి కోసం, అదేవిధంగా అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలతో తమ కుటుంబం అంతా కూడా తొలతోగాలనే ఉద్దేశంతో ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారని. అయితే ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం ఈ వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టత ఏంటి, వారు ఎందుకు వారి సాంప్రదాయబద్ధంగా ఆచరిస్తున్నారు, ఏ విధంగా పూజ చేసుకుంటున్నారో తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఈ వరలక్ష్మి వ్రతాన్ని మీరు ఆచరించడం వల్ల ఎటువంటి ఫలితాలు ఆశించారు? అంటే మేము వరలక్ష్మి వ్రతం ఇంటి దగ్గర చేసుకుంటూ ఉంటామండి. అలాగే కాకుండా ఇక్కడ గుడి దగ్గర కూడా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అండి, ప్రతి ఒక్క మహిళకు ఇలా పూజ చేసుకోవచ్చు, ఇలా చేసుకుంటే ఇంట్లోనే కాకుండా ఇక్కడ గుడి దగ్గర కూడా చేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. అలాగే మనం ఎంత సాంప్రదాయబద్ధంగా మనం ఘనంగా చేసుకుంటున్నామో, ఒకవేళ చేసుకోలేని వాళ్ళు కూడా ఇలా గుడిలో చేసుకోవడం వల్ల మేము చేసుకున్నామనే ఆనందం కూడా కలుగుతుంది. ప్రతి ఒక్క మహిళ కూడా పసుపు కుంకుమల కోసం చేసుకుంటారండి. అలాగే పిల్ల పాపల కోసం, ఇంట్లో దానం కోసం, అన్నిటి కోసం చేసుకుంటూ ఉంటాం. అలా చేసుకోవడం కోసం అనేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని అనేది చేసుకుంటున్నాం. అలాగే అమ్మ మీరు చెప్పండి, ఈ వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టత ఏంటి, అలాగే ఈ తరం నుంచి ముందు తరాలకి మీరు ఏ విధంగా ఈ సంస్కృతి సాంప్రదాయాలు అందించబోతున్నారు? జయ శ్రీమన్నారాయణ్. వరలక్ష్మి వ్రతం అంటే ఏంటి? దాన్ని జాతి కుల మత భేదం అనేది లేకుండా ప్రతి స్త్రీ కూడా తన సౌభాగ్యం కొరకు చేసుకునేటువంటి వ్రతం వరలక్ష్మి. వరము అంటే ఆమె వరాన్ని ప్రసాదించేది. లక్ష్మీ అమ్మ, లక్ష్మీదేవిని అమ్మ అని ఎందుకంటారు? మనము అడగకుండానే వరాలన్నిటినీ ఇచ్చేది కాబట్టి ఆమె వరలక్ష్మి అమ్మ అయింది. అయితే ఈ వరలక్ష్మీ వ్రతమును శ్రావణ మాస పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు ఆచరిస్తారు. మరి ఇది ఆచరించేటువంటి విధానం ఏంటంటే అమ్మా, శక్తి ఉన్న కొద్దీ, డబ్బు శక్తి ఉండేవాళ్ళు బంగారంలో ఉన్నటువంటి రూపుని తీసుకుంటారు, లేనివాళ్ళు వెండి, లేనివాళ్ళు మట్టి ప్రతిమ. అక్కడ మనం మనసు ప్రధానంగా పెట్టి అమ్మవారిని పూజకి ఆవాహన చేసుకోవాలి. అయితే కలశను పెట్టి పూజ చేస్తారు, అలాగే తోరాన్ని కట్టి పూజ చేస్తారు, అలాగే ఎర్రని పుష్పము కట్టి, అలాగే ఎర్రని వస్త్రాన్ని ధరించి ఉదయాన్నే తలస్నానం ఆచరించి చక్కగా శుచిగా ఇల్లు గుమ్మాలు శుభ్రం చేసుకుని దేవుడిని దీపారాధన చేసుకునేటువంటి బల్లకి పసుపు బొట్లు పెట్టుకొని అమ్మవారిని చక్కగా ఇంటికి ఆహ్వానిస్తారు. చక్కటి ముగ్గులు పెట్టుకుంటారు, శుభ్రంగా వస్త్రాలను తలస్నానం చేసి వస్త్రాన్ని కట్టుకుని అమ్మవారికి వీలైనన్ని ప్రసాదాలు, పళ్ళు, కాయలు, నవకాయ పిండి వంటలు అని సామెత ఉండనే ఉంది కదా. అయితే 9 ప్రసాదములు లేకపోతే 11 ప్రసాదములు, ఇంకా శక్తిని బట్టి 21 ప్రసాదములు కూడా అమ్మవారికి నివేదన పెడతారు. కలశలో అమ్మవారిని ఆరాధించడానికి అర్థం ఏంటంటేనమ్మా, ఉన్నవారు లేనివారు అందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటి అమ్మ బింబం రూపేణ కలశలో నిక్షిప్తమై ఉంటుందట. కలశ అంటే మట్టి పాత్రనైనా పెట్టుకోవచ్చు, రాగి పాత్రనైనా పెట్టుకోవచ్చు. చాలామందికి సందేహం, అమ్మ రాగి పాత్రని పెట్టుకోవాలా, ఇత్తడి కలశని పెట్టుకోవాలా అని అడుగుతున్నారు. కాదమ్మా, మట్టి పాత్రలోనైనా సరే మనం ₹1 నాణ్యాన్ని ఉంచి ఆ కలశలో తీర్థాన్ని ఉంచి పసుపు అక్షతలు గంధమును ఉంచి ఎర్రని పుష్పాన్ని పెట్టి దానిపై ఎర్రని జాకెట్ ముక్కను పెట్టి అమ్మవారిని ఆవాహన చేసి భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీదేవిని పూజ చేసుకోవచ్చు. వచ్చిన వారు అష్టోత్తర శతనామాన్ని, ఇంకా శక్తి ఉన్నవారు సహస్రనామాన్ని కూడా ఆచరిస్తారు. అయితే ఈ వరలక్ష్మీ వ్రత శుక్రవారం నాడు మన రాజమహేంద్రవరం మెయిన్ రోడ్ వంకాయలవారి వీధిలో వేంచేసి ఉన్నటువంటి అష్టలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి దివ్య సన్నిధిలో చాలా కన్నుల వైభవంగా జరిపిస్తున్నారండి. ఉదయాన్నే కుంకుమ పూజ జరిగింది, సాయంత్రం విశేష రీతిలో
భక్తులు పాల్గొని అమ్మవార్లని దర్శనం చేసుకుని అష్టైశ్వర్యాలని కూడా పొందుతారు. జయ శ్రీమన్నారాయణ. అయితే మనం చూడొచ్చు తెలుగు వారంతా కూడా ఎంతో సాంప్రదాయబద్ధంగా ఈ వరలక్ష్మి అమ్మవారి వ్రతాన్ని అయితే జరుపుకుంటున్న నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే శ్రావణ మాసం అంటే శుభప్రదమైన మాసం. ఈ మాసంలో వచ్చే 2వ శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా అయితే ఆచరిస్తూ ఉంటారు. అయితే జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలన్నింటిలో కూడా ఈ పండగ వాతావరణం అయితే సంతరించుకుంది. ఎంతో సాంప్రదాయబద్ధంగా ముందు తరం నుంచి నేటి తరం నుంచి రేపటి తరానికి ఈ సంస్కృతి సంప్రదాయాలను అందించే విధంగా కూడా తెలుగు వాకిళ్లలో అన్నీ కూడా ఎంతో వైభవంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనపడుతుంది. కెమెరామెన్ శివతో విజయకృష్ణ, వేద న్యూస్, రాజమహేంద్రవరం.